నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్. కొంతమంది తాము ఏది చెప్తే అదే వేదం అంటారు, కాదు అంటే అసహనం వ్యక్తం చేస్తారు. అంటే వాళ్ళు చెప్పే దారిలో నిజం లేకపోయినా వినేవాళ్ళు చచ్చినట్టు నమ్మాలని వారి పంతమా ఏంటో తెలియదు, కానీ ఉన్నమాట అంటే ఉలిక్కి పడతారు అనే సామెత మాదిరిగా ఉంది ఎన్నికల వ్యూహకర్త నుంచి రాజకీయ వ్యూహకర్తగా మారిన ప్రశాంత్ కిషోర్ ప్రవర్తన. అవును, మీరు విన్నది నిజమే. ప్రశాంత్ కిషోర్ ఓ ఇంటర్వ్యూలో సహనం కోల్పోయారు. గతంలో హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోతుందంటూ చెప్పిన జోస్యం తప్పింది కదా అంటూ సీనియర్ జర్నలిస్ట్ కరణ్ థాపర్ అడిగిన ప్రశ్నకు ఆయన చిందులు తొక్కారట. తాను జోస్యాలు చెప్పే వ్యాపారంలో లేనంటూ చెప్పుకొచ్చారు. హిమాచల్లో కాంగ్రెస్ గెలుస్తుందని తాను అన్నట్టు వీడియో రికార్డు ఉంటే చూపించాలని డిమాండ్ చేశారు. పత్రికలు, వెబ్సైట్లు ఇష్టానుసారంగా వార్తలు రాస్తాయని పీకే విమర్శించారు. అయితే కరణ్ థాపర్ తన ప్రశ్నను వివరించేందుకు ప్రయత్నించినా పీకే వినలేదు. ఆధారాలు చూపించినందుకు క్షమాపణలు చెప్పాలని పట్టుబట్టారు. దానికి కరణ్ థాపర్ స్పందిస్తూ తెలంగాణలోనూ బీఆర్ఎస్ గెలుస్తుందంటూ చెప్పిన జోస్యం ఫలించలేదని గుర్తు చేయగా పీకే ఏమాత్రం లెక్క చేయలేదు. ఇంటర్వ్యూ పేరుతో తనను భయపెట్టాలని చూసినా తాను భయపడబోనంటూ వ్యాఖ్యానించారు. ఇతరుల్లా తాను ఇంటర్వ్యూ నుంచి మధ్యలోనే వెళ్లిపోయే రకం కాదని చెప్పుకొచ్చారు పీకే. ఉన్నమాట అంటే ఉలిక్కి పడతారన్నట్టు చూశారుగా, కొంతమంది తీరు ఇలా ఉంటుందని ఈ వీడియో చూసిన నెటిజన్లు చెప్పుకుంటున్నారట. మొదట్లో కూడా ఏపీలో వైసీపీ అధికారంలోకి రాదని చెప్పి ఆ తర్వాత సర్వేలు చెప్పింది నిజమేనని ఒప్పుకున్న పీకే ఇప్పుడు గోపీలా మాట్లాడుతున్నారని మీడియా మేధావులే అంటున్నారు. Please subscribe dot news.